సత్తెనపల్లిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ స్థానిక రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 11 మార్కెట్ కమిటీలు 68 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ద్వారా కొనుగోలు చేశారు. సీసీఐ నిబంధనలతో రైతుల పంట అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. తుఫాను ప్రభావంతో పత్తి పంట దెబ్బతినింది. సీసీఐ కేంద్రాల్లో 12% లోపు తేమ ఉంటేనే కొనుగోలు చేస్తున్నారు. 18% వరకు తేమ ఉన్న పత్తిని కొనాలని కేంద్రానికి లేఖ రాశాము. రైతులు నాణ్యమైన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి. రాష్ట్రంలో అత్యధికంగా పండిన పంట పత్తి. 5,40,000 హెక్టార్లతో పత్తి పండింది. తుఫాను ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సీసీఐ నిబంధనలతో రైతులకు సమస్యలు తీరుస్తున్నారు. భవిష్యత్ సమస్యలపై దృష్టి పెట్టాము. రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి గారితో సమావేశం ఏర్పాటు చేస్తాము. కాపస్ అండ్ కిసాన్ యాప్ తో అనేక ఇబ్బందులు పడుతున్న రైతులు 2 యాప్లను అనుసంధానం చేస్తున్నాము. పత్తి తేమ శాతం 18 ఇవ్వాలని కృషి చేస్తున్నాము. రాష్ట్రంలో 64% మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ రంగంపై పూర్తి దృష్టి సారిస్తున్నాము. వ్యవసాయానికి సాగునీరు కల్పించే బాధ్యత ముఖ్యమంత్రి గారిది. డ్రోన్ సహాయంతో వ్యవసాయం చేస్తున్నాము. రైతులకు ఉపయోగపడే విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేశాము. ప్రభుత్వం రైతు పక్షాన పనిచేస్తున్నాం. వైసీపీ హయాంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జగన్ పాలనలో రైతులు ధాన్యం అమ్మాలంటే నానా కష్టాలు పడేవారు. అమ్మిన ధాన్యం డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలిసేది కాదు. ప్రస్తుతం చంద్రబాబు గారి పాలనలో రైతులు తమకు నచ్చిన మిల్లులో నచ్చిన ధరకు ధాన్యం వాట్సాప్ లోనే అమ్మేవేయవచ్చు. 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలో పడిపోతున్నాయి. రైతులకు 300 కోట్ల బడ్జెట్ కేటాయించాము. మార్క్ ఫెడ్ ద్వారా పొగాకు రైతులను ఆదుకున్నాము. మామిడి ఉల్లి రైతులను ఆదుకున్నాము. పత్తి అరటి రైతులకు పచ్చి అబద్ధాలు చెప్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ అని చెప్పారు. తుఫాన్ సమయంలో నష్టపోయిన రైతులను పరిహారం చెల్లించాలని కసరత్తు చేస్తున్నాము. మన రైతు యాప్ పై రైతులు దృష్టి పెట్టాలి. రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటాము.